హాయ్ అండి, వెల్కమ్ టు రేణుకాస్ కులినరీ. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సింపుల్గా బీరకాయ పాలుతో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1/2 kg వరకు బీరకాయలను తీసుకొని పైన తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 3 లేదా 4 పచ్చిమిరపకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్ మీద ఉంచుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కర్రీ మొత్తం దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోవాలి. ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కర్రీని అన్నం, చపాతీ వేటిలోకి సర్వ్ చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కులినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.